దివ్యాంగులకు ఉగాది కానుకగా దివ్యాంగ శక్తి పథకాన్ని బుధవారం శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు గ్రామం వద్ద రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించి అనంతరం మంత్రి దివ్యాంగుల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో సుమారు 43,000 మంది దివ్యాంగులకు ప్రయోజనం చేకూరుతుందని, దివ్యాంగులు 5 రకాల బస్సులు ఉచిత ప్రయాణం చేసుకునే అవకాశాన్ని కూటమి ప్రభుత్వం కల్పించిందన్నారు. దివ్యాంగులకి మేలు జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడే జరిగినటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు పింఛన్ విషయానికి వస్తే 200 రూపాయలు పింఛన్ వికలాంగులకు ఉండేది. ఆ 200 రూపాయల పింఛన్ని 500 చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. 500 రూపాయల పింఛన్ని 3,000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు. 3,000 రూపాయల పింఛన్ని 6,000, 10,000, 17,000 చేసి వికలాంగులకు ఆదుకున్నటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను గర్వంగా చెప్పదలిచాను. పథకాలు ఒక ఎత్తు అయితే సమాజంలో వికలాంగులకి గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. వికలాంగులకు ప్రతి ఒక్కరూ ఈ సమాజంలో వెలివేయబడ్డారనే మాట లేకుండా మనతో కలిసే పుట్టారు. దేవుడు కృప వల్ల కొంతవరకు వాళ్ళకి కొన్ని అవయవాల్లో ఇబ్బంది రావడం వల్ల వారు ఆ రకంగా ఉన్నారు తప్ప వారు కూడా సమాజంలో భాగమని అత్యంత గౌరవంగా కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము. మొన్న 2024లో అందరి అభిమానంతో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 21 మాసాలు పూర్తయింది. ఏ ప్రభుత్వం అయినా సరే అధికారంలో రావడానికి ఎన్నికల్లో మేనిఫెస్టో ఇస్తుంది. మేనిఫెస్టో ఇచ్చిన సమస్యలే చాలా వరకు ప్రభుత్వాలు పరిష్కారం కావు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన సమస్యలు పరిష్కరిస్తూ ఇవ్వనటువంటి సమస్యలు కూడా పరిష్కరిస్తున్నటువంటి విషయాన్ని ప్రజలు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను.